హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో శనగపిండి వాడకుండా బొంబాయి రవ్వతోటి మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బొంబాయి రవ్వ మురుకులు క్రిస్పీగా గుల్లగుల్లగా చాలా బాగుంటాయండి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి ఇంటికి రాగానే ఏమైనా స్నాక్స్ చేసి పెట్టమంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా సర్వ్ చేసి పెట్టండి, చాలా చాలా రుచిగా ఉంటాయి. ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ ఈ కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. మీరు ఏదైనా 1 కప్పుతోటే కొలతలు ఫాలో అవ్వండి. ఈ విధంగా బొంబాయి రవ్వను తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ కారము, అలాగే కొద్దిగా పసుపు అనేది ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇప్పుడు 1 టీ స్పూన్ వాము తీసుకొని వాముని ఇలా చేతిలోకి వేసుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకుందాం. నువ్వులు వేయడం వల్ల అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి టేస్ట్. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ నీళ్ళని బాగా మసలనివ్వాలి. ఇలా మసులుతూ ఉన్నప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి బొంబాయి రవ్వను వేసుకొని ఒక పక్క కలుపుకుంటూ మరొక పక్క రవ్వను వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉండగానే రవ్వ అనేది దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడుతుంది కదా, మరొక 2 నిమిషాల పాటు కలుపుకుంటే ఇంకాస్త దగ్గరగా వచ్చేస్తుంది. ఈ బొంబాయి రవ్వ మురుకులు కూడా చాలా చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి రవ్వని కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారే లోపల ఒక చిన్న మిక్సీ జార్లోకి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పుట్నాల పప్పుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ఇలా పిండి జల్లించుకునేది పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పుట్నాల పప్పు పౌడర్ని ఇందులోకి వేసుకొని జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇందులో మిగతా ఏదైతే పౌడర్ మిగిలిందో అది పక్కకు తీసేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ అదే దాంట్లో ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ బియ్యం పిండిని కూడా జల్లించుకుందాం. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసుకున్నటువంటి పుట్నాల పప్పు పిండికి అలాగే బియ్యం పిండికి తగినంత సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మనము రవ్వ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యికి బదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మురుకులు క్రిస్పీగా గుల్లగుల్లగా వస్తాయి. ఈ విధంగా ఒకసారి పిండిని బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం చల్లార్చుకున్నటువంటి రవ్వలోకి ఈ పిండిని మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి చేతితోటి బాగా కలుపుకోవాలి. పిండి పూర్తిగా చల్లారిన తర్వాతనే కలుపుకోండి, లేదంటే చెయ్యి కాలుతుంది. ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ ఏమి ఎక్స్ట్రాగా అవసరం లేదండి. ఒకవేళ అవసరం అనిపిస్తే చేతికి కొద్దిగా తడి రాసుకొని పిండిని కలుపుకోవాలి. మనకు ఈ రవ్వను ఉడికించుకున్న తడితోటే పిండి ముద్ద సరిపోతుంది. ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది మరీ జారుడుగా ఉండొద్దు, ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి జంతికల గొట్టంలోకి ఎంత పిండి కావాలో అంత రోల్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు జంతికల గొట్టంలోకి కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ చుట్టూరా రాసేసుకొని ఇలా స్టార్ షేప్ ఉన్న బిళ్ళని తీసుకొని ఇందులోకి పిండి ముద్దను మొత్తం పెట్టేసుకొని ఇప్పుడు మూతని బిగించుకోవాలి.
ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు చక్రాల్లాగా ఒక ప్లేట్లోకి ఒత్తేసుకోండి. ఇలా ఒత్తేసుకొని పెట్టుకోవడం వల్ల ఈజీగా ఉంటుందండి. అలాగే మిగతా పిండి మీద మూత పెట్టి ఉంచండి, లేదంటే పిండి ఆరిపోతుంది. ఇలా కావాల్సిన విధంగా ఇలా మురుకుల్లాగా ఒత్తేసుకోవాలి. ఈ విధంగా ఎన్ని మురుకులు కావాలో అన్నీ వేసుకోవాలి. మరీ ఎక్కువగా చేసి పెట్టొద్దు, ఒక వాయికి తగ్గట్టుగా చేసుకొని పెట్టుకోండి. మరీ ఎక్కువ వేసుకొని పెట్టుకున్నా కూడా ఆరిపోతాయి. మీరు ఒకవేళ ఈ విధంగా వద్దు అనుకుంటే డైరెక్ట్గా ఆయిల్లోనే ఇలా మురుకుల్లాగా వేసేసుకోవచ్చండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీగా ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటిగా ఈ మురుకుల్ని వేసేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. ఆయిల్ మరి హై ఫ్లేమ్లో ఉన్న తొందరగా వేగి లోపల అనేటివి పచ్చి పచ్చిగా ఉంటాయి. అలాగని లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, ఆయిల్ పీల్చేసుకుంటాయి. ఈ విధంగా ఆయిల్ బుడగలు అనేటివి తగ్గిపోయినాక మరొక పక్క టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అస్సలు ఆయిల్ పీల్చుకోవండి, చాలా చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా చాలా టేస్ట్ కూడా బాగుంటాయి. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకైనా లేదంటే పెద్దలకైనా టీ టైమ్ స్నాక్గా సర్వ్ చేసి ఇవ్వచ్చు. బయట నుంచి కొని తెచ్చి ఇవ్వకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.